ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుల మీదన శుభ్రంగా సిబిఐకి ఇస్తేనో కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఐఏకి అప్పచెప్తేనో కరెక్ట్గా చేస్తాయి. కానీ దానికంటే కూడా మనం రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నారు కాబట్టి సిట్ అంటూ వేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పేరుతో వాళ్ళ వాంగ్మూలాలు వీళ్ళ వాంగ్మూలాలు చేస్తున్నారు. అవి పెద్దగా పనిచేసేటటువంటిది కాదు. కాకపోతే లీగల్గా టాక్టికల్గా చేయగలిగితే ఇబ్బంది పెట్టచ్చు, కేసులు పెట్టచ్చు, శిక్షించవచ్చు. కాకపోతే వాంగ్మూలాల ఆధారంగా కొద్దు టెక్నికల్ పాయింట్ ఆధారంగా ఉండాలి. అది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇచ్చిన పేర్ల ఆధారంగా చేయడానికి ఏం లేదు. దొంగ ఎక్విప్మెంట్తో చేసిన ట్యాపింగ్ని పట్టుకోవడానికి వీలుంటుంది. అది ఇక్కడ చేయడానికి అవకాశం ఉన్న ఆ దిశగా వేయట్లేదు. జస్ట్ నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు అన్నటువంటి నటనే సాగుతోంది. కానీ తప్పదు. మరి ఓ పక్కన ఇదే ఆరోపణ చేసిన బీజేపీ వాళ్ళని విచారణకు పిలిస్తే వెళ్ళాలి. ఇప్పుడు బండి సంజయ్ తాజాగా బండి సంజయ్ని విచారణకు పిలిచారు. రేపు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ 24వ తారీఖున తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వాళ్ళ మిస్సెస్ ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది, అట్లా వాళ్ళ డ్రైవర్ ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది. ఆ వాంగ్మూలం ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నారు.